పార్టీ. ప్రతి దళిత వాడలో కూడా సిమెంట్ రోడ్స్ వేసి మంచినీటి వసతులు కల్పించిన మన యువనేత, మన అన్న నారా లోకేష్ అన్న గారు తెలుగుదేశం పార్టీ. భూమి లేని నిరుపేదలైన దళితులకు భూమి కొనుగోలు చేసి రైతులుగా మార్చి సమాజంలో గౌరవం కలిగించిన మన తెలుగుదేశం పార్టీ. సామాజిక న్యాయం కల్పించాలని, అణగారిన వర్గాలకు పిల్లల విద్యను అభ్యసించేలా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, సమాజంలో గౌరవంగా జీవించేలా చూడాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నారు. ఆ మహనీయుడి ఆశయాలను మన అన్న ఎన్టీఆర్ గారు, నేడు అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆచరణలో పెట్టి ఈరోజు చూపిస్తున్నారు. దళిత వర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, వారి అభివృద్ధికి మునిపెన్నడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో సబ్ ప్లాన్ రూపంలో మనకి 40,000 కోట్ల వ్యయం చేశారు. ఎస్సీలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంటరాని తరం నిర్మూలనకు జస్టిస్ పున్నయ్య కమిషన్ ద్వారా 42 సిఫార్సులు అమలు చేశారు. ఎస్సీ రిజర్వేషన్లు 14 నుంచి 15% వరకు పెంచాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని ఏర్పాటు చేశాం. ఆనాడు లోక్సభ స్పీకర్గా బాలయోగి గారిని, శాసనసభ స్పీకర్గా ప్రతిభా భారతి గారిని, రాష్ట్రపతిగా కేఆర్ నారాయణ గారిని, తొలి దళిత ఆర్థిక మంత్రిగా మా తాతగారైనటువంటి మహేంద్రనాథ్ గారిని, తొలి దళిత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కాకి మాధవరావు గారిని నియమించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సమాజంలో దళితులకు సముచిత స్థానం కలిగించేలా ప్రోత్సహిస్తున్నటువంటి మన దేవుడు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా విదేశీ విద్య పథకం ద్వారా వందలాది దళిత బిడ్డలకు ఆర్థిక సాయం చేశాం. దళిత యువతకు 40,000 రూపాయలు పెళ్లి కానుక ఇచ్చాం. ప్రతి దళిత వాడలో 1,000 కోట్ల రూపాయల సీసీ రోడ్లను వేశాం. ఇన్ని మంచి పనులు, ఇన్ని మంచి స్కీమ్స్ని మన దళితులకి అభివృద్ధి చెందేలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇవన్నిటిని కూడా నిర్వీర్యం చేశారు. దళితులకు సంబంధించిన 27 పథకాలు రద్దు చేశారు. 28,000 కోట్ల సబ్లాన్ నిధులను దారి మళ్లింపు చేశారు. ఎస్సీ కార్పొరేషన్లు నిర్వీర్యం చేశారు. వైసీపీ పాలనలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని స్వయంగా రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. అందుకే రాష్ట్రంలో ఉన్న అన్ని దళితులందరూ కూడా ఒక్క మాటగా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి చేసుకున్నారు. దానికి మీరందరూ కూడా కృషి చేసినందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు, ప్రజలకు ఈ వేదిక మీద నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ చేసి దళితులకు ఆపద్బాంధవుడిగా నిలిచారు. ఈ బడ్జెట్లో కూడా 20,000 కోట్ల రూపాయలు కేటాయించి దళితుల అభివృద్ధికి, కృషికి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి పనులకు దళిత జాతి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను సార్. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా కూడా దళితుల కోసం, దళిత సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కేవలం తెలుగుదేశం పార్టీ, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ తీర్మానాన్ని బలపరచడానికి ఈ గొప్ప అవకాశాన్ని నాకు కలిగించినటువంటి తండ్రి సమానులైన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, సింగనమల నియోజకవర్గ కార్యకర్తలకు, ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం, జై భీమ్. ధన్యవాదాలు శ్రావణి గారు. ఇప్పుడు ఎస్టీ సంక్షేమం తీర్మానం మీద మాట్లాడవలసిందిగా